ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 44వ సిఆర్జీ అథారిటీ సమావేశం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం ఇక 2723 కోట్లకు అథారిటీ అంగీకారం తెలిపిందన్నారు. నేటితో 47,288 కోట్లకు అథారిటీ అమరావతిలో అనుమతి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన వర్క్స్ కు త్వరలోనే ఆమోదం ఇస్తామని అన్నారు. వర్క్స్ కు సంబంధించిన వరుసగా టెండర్లు పిలిచి కంప్లీట్ చేస్తామన్నారు. నిరుపేదలకు మంచి ఇల్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టును సీఎంకి ఇచ్చామని ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7,01,480 ఇల్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలన అనుమతి ఇచ్చామని, వాటిలో 4,54,706 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయన్నారు. ఇక 2019 నాటికి 3,13,832 ఇళ్లు స్టార్ట్ అయ్యాయని, మిగిలిన ల్యాండ్స్ డిస్ప్యూటల్ కారణంగా ఆగాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్ గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. జపాన్ తీసుకుంటే టోక్యో, ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటది. ఏ రాష్ట్రం అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదే విధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించారు రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్. ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈ రోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ గానీ, ఏడీబీ లోన్ గానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్ గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కొన్ని వచ్చినాయి. గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేశాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్ గా ఈ రోజు అమరావతి రాజధానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని సమంగా చూస్తూ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు.